నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందుంటానని స్పష్టం చేసిన హోంమంత్రి. అత్యాచార కేసులో వైసీపీ రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటుందని ఎద్దేవా చేసిన అనిత. పరిసరాల పరిశుభ్రతపై అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చిన గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. సాలూరు గాంధీనగర్ రోడ్లో శానిటేషన్ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో పర్యటించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి. కాంజగుల నుంచి సావుపురం వరకు నిర్మించిన రోడ్ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లితో కలిసి ప్రారంభించిన పురంధేశ్వరు. రాజకీయ చరిత్ర కలిగిన వైఎస్ కుటుంబంపై యనమల దిగజారు వ్యాఖ్యలు చేయడం సరికాదన్న మాజీ మంత్రి దాడిశెట్టి. వైఎస్ జగన్ జీన్స్ పై మాట్లాడుతూ రామకృష్ణుడు పెద్దరికాన్ని పోగొట్టుకున్నారని విమర్శించిన రాజా. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందు ఉంటానని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఆమె స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజులుగా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు నన్ను బదనాం చేయాలని చూస్తున్నారని తెలిపారు. 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డలపై రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాయకరావుపేట సిఐ నాకు ఫోన్ చేసిన వెంటనే తక్షణమే విచారణ చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకున్నామని, అసలు అత్యాచారం ఎక్కడ జరిగింది, పోలీసులు నిర్ధారించారా లేక వైద్యులు నిర్ధారించారా అని వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా, మీ ఆలోచనలు కూడా మారాలి అని సూచించారు. కాబట్టి నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఎక్కడైనా ఏ బాలికకైనా లేకపోతే ఏ మహిళకైనా అన్యాయం జరిగింది అంటే ఒక మహిళగా ముందుంటాం. ఫస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంతకన్నా ముందుంటాం. బాధ్యతాయుతమైన హోంమంత్రిగా అన్నిటికన్నా ముందుంటాం. అటువంటిది నా నియోజకవర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మేరకు దాన్ని ఏదో చేద్దాము, ఏదో నన్ను తీసుకొచ్చి బదనాం చేసేద్దాము అన్న దృష్టిలో ఉన్నారు అంటే నిజంగా నాకు ఆ ఎంటైర్ తతంగం అంతా చూసి ఒక పక్క బాధ అనిపించింది, రెండో పక్క సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాము అనుకుంటే నలుగురికి మంచి చేయాలి, లేకపోతే 4 మంచి సలహాలు ఇవ్వాలి, లేదు అనుకుంటే నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్పించి నువ్వు రాజకీయం చేసేది ఒక 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డ మీద అన్న సంగతి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఇన్సిడెంట్ జరిగింది అని ఆరోపణ వచ్చిన ఈవినింగ్, దయచేసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్సిడెంట్ జరిగింది అన్న ఆరోపణ వచ్చిన ఈవినింగ్ నాకు సిఐ కాల్ చేశారు. అమ్మ ఇలాగా అంటే పోక్సో రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది, నేను క్లియర్గా అడిగాను ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అమ్మాయిని ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చేశారా అని అడిగాను. అంటే సెక్షువల్ అసాల్ట్ కాదు, ఇలా ఒక సెల్ ఫోన్ గొడవ. అది ఆ సెల్ ఫోన్ కి సంబంధించి ఆ అమ్మాయికి ఇస్తే తిరిగి అమ్మాయి సెల్ ఫోన్ ఇవ్వలేదంట, కొట్టారు అని చెప్పి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఎంక్వైరీ చేయండి, వాళ్ళు చెప్పిందే కాదు కదా, మీ పరంగా మీరు కూడా ఎంక్వైరీ చేయండి. అటువంటిది ఏదైనా సెక్షువల్ అసాల్ట్ కానీ అటువంటిది ఏమైనా జరిగితే కనుక సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడో జరిగితేనే 4-5 టీంలు ఏర్పాటు చేసి అనిత పాయకరావుపేట సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరిగితే 10 టీంలు కాదు 20 టీంలు అనేసి 24 hours కాదు వితిన్ 2 hours లో తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కనిపించాలి. సో ఇది నాకు మీరు డెఫినెట్ గా మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి అని ఇమీడియట్ గా నేను పంపించి నేను నా పరంగా లోకల్లో ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అక్కడ జరిగింది ఏంటి అంటే యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అట్ ద సేమ్ టైం కన్ఫెస్ ఆఫ్ దట్ లేడీ, దట్ గర్ల్, ఆ అమ్మాయి కూడా చెప్పిన విషయం బట్టి ఏంటంటే ఇలాగా సెల్ ఫోన్ ఇమ్మని చెప్పి నన్ను కొట్టారు. సో కొట్టడం కూడా వన్ ఆఫ్ ద అసాల్ట్. సో దానికి మీరు కేసు ఫైల్ చేస్తున్నారు. దీనికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఒక 2 ప్రధానమైన పత్రికల్లో, ప్రధానమైన పత్రిక అనాలా పాంప్లెట్లు అనాలా, అందులో ఒక పత్రిక లిటరల్లీ పాంప్లెట్ వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఏమని రాశారండి, 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ దిస్ ఈస్? అత్యాచారం ఎక్కడ జరిగింది? నువ్వెవడు అత్యాచారం అని చెప్పడానికి?
పోలీస్ ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే డాక్టర్లు ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే నా బిడ్డ మీద అత్యాచారం జరిగింది అని తల్లి ఏమైనా వచ్చి చెప్పిందా? తప్పు కదా, ఒక ఆడబిడ్డ కదా, మన ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏ రకంగా మాట్లాడుతున్నారు? అది కట్ చేసి మళ్ళీ అగైన్ మార్నింగ్ లేచేసరికి అవన్నీ చూసి మా డిఎస్పీ గారు ఒక వాయిస్ వీడియో రికార్డింగ్ ఒకటి బయటకు తీసుకొచ్చారు, చెప్పారు ఇది జరిగింది. అదే పేపర్లో బాధ్యతాయుతమైన ఇంచుమించు 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు, ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? అప్పుడు అనిత ఎక్కడుంది? లైంగిక దాడికి ప్రయత్నించారు. మొదటి రోజేమో 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం, నెక్స్ట్ డేకి వచ్చేసరికి లైంగిక దాడికి ప్రయత్నం. అయినా మేమేమి ఊరుకోలేదే. ఆ అమ్మాయిని కొట్టడం, చిన్నపిల్లలను కొట్టడం కూడా తప్పే కాబట్టి ఇమీడియట్ గా కేసు కట్టి వాళ్ళు రిమాండ్కి పంపించుకున్నాం. ఇందులో ఎవరు కూడా దాయాలనో దాచిపెట్టాలనో ఎవరు ఆలోచించలేదే. అంటే నేనేమంటానంటే నిజాలు పరిశీలించండి, మాట్లాడుకుందాం. ఒక పోక్సో కేసుకు సంబంధించిన ఒక ఆడబిడ్డ పేరు కూడా బయటకు తీసుకురాకూడదు యాజ్ పర్ లా ప్రకారం. అటువంటిది పేరు పక్కన పెడితే అటువంటి ఆడబిడ్డ మీద సామూహిక అత్యాచారం జరిగింది అని చెప్పడానికి మీరు పత్రికలు అయితే అవ్వచ్చు, మీకు ఏ రైట్ ఉంది, మీ దగ్గర ఏ ఆధారం ఉంది? అది తప్పు కదా. మన ఇంట్లో ఆడబిడ్డల మీద ఎవడైనా అలా రాస్తే మనం ఊరుకుంటామా? అంటే వాళ్ళు దళితులు, వాళ్ళు బయట గురించి చెప్పుకోలేరు, వాళ్ళ మీద ఎటువంటి రాజకీయమైనా మనం చెయ్యొచ్చు, వాళ్ళని బేస్ చేసుకొని గవర్నమెంట్ మీద అనిత మీద ఎటువంటి బురదైనా జల్లొచ్చు ఆలోచన అనేది తప్పు. మీ ఆలోచన శైలి అనేది పొరపాటు. దాన్ని సరిదిద్దుకోమని చెప్పడానికి మాత్రమే నేను ఈ వివరణ ఇస్తున్నా, అంతే తప్పించి ఎవరికో కౌంటర్ అయితే కాదు ఇది. దయచేసి అందరూ కూడా గ్రహించండి. ఇక్కడ మనందరం కూడా ఆడపిల్ల, మన ఇంట్లోని మన తల్లి ఆడది, మన భార్య ఆడది, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, అందరు ఆడబిడ్డలు ఒకలాంటి వాళ్ళే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఎవరైనా, నేను పత్రిక వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ గురించి రాయాలి అనుకునేటప్పుడు అందులో నిజాలు గ్రహించుకొని రాయండి. నేను రాయొద్దు అని చెప్పట్లా, రాయండి, కానీ నిజాలు గ్రహించుకొని ఆ ఆడబిడ్డని వీధిలో పెట్టకుండా, ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా రాయండి. అటువంటి పరిస్థితులు కాకపోతే కామ్గా ఊరుకోండి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు, అంతేగాని ఆడబిడ్డలు మాత్రం బదనాం చేయొద్దని మాత్రం నేను చేతులెత్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనంతరం శానిటేషన్ సిబ్బంది అలాగే మున్సిపల్ అధికారులతో గాంధీనగర్ రోడ్డు నుంచి కుంకివీధి రోడ్ల వరకు మంత్రి సంధ్యారాణి చీపురుతో తుడుస్తూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతను అని, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సాలూరు అని నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రత్నకుమార్ మరియు శానిటేషన్ సిబ్బంది అలాగే అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యమే పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యమే పరిశుభ్రత
పరిశుభ్రత ఆరోగ్యమే ఆరోగ్యమే పరిసరాల పరిశుభ్రత పరిశుభ్రత ఆరోగ్యమే సాధిద్దాం ఆరోగ్యమే ఆరోగ్యమే పరిసరాల పరిశుభ్రత 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 ఆరోగ్యమే ఆరోగ్యమే కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో నందమూరి తారక రామారావు, బొడ్డు భాస్కర రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం పెద్దాడలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి తదుపరి కాన్రేగులలో ₹1 అభివృద్ధి చేసిన కాన్రేగుల నుంచి సహపురం వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. అలాగే సహపురం నుంచి అరట్లకట్ట వరకు ₹150,00,000తో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం చేయమని, ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేదవానికి అందేలా చూస్తామని అన్నారు. 2 సంవత్సరాల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో ₹700 కోట్ల అభివృద్ధి చేయడం జరిగిందని, కాంట్రాక్టుల సహాపురం అరట్లకట్ట రోడ్డు కనెక్టివిటీ పెరిగి కాకినాడ వెళ్లడానికి అతి దగ్గర మార్గమని, ప్రభుత్వ నిధుల నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రజల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని, 5 సంవత్సరాల కాలం అభివృద్ధి నిర్వీర్యం అయిపోయిన తరుణంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా రోడ్డును అభివృద్ధి చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా సహకారం అందిస్తున్నారని, వచ్చిన నిధుల్ని సద్వినియోగం చేయడంలో కూటమి నాయకులకు క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయం పాటించి అద్భుతంగా పనిచేస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీరందరికీ మండల గ్రామ కూటమి నాయకులకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2 సంవత్సరాల కాలంలో ₹700 కోట్ల అభివృద్ధి చేశాం. ఇప్పుడే చూశారు, ఇక్కడ శాపురం అరగట్టు కానీ, ఆండ్రేగుల శాపురం కానీ రోడ్లు కనెక్టివిటీ బాగా పెరిగి ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉన్న పరిస్థితి. కాకినాడ వెళ్ళడానికి అతి దగ్గరగా ఉన్న మార్గం ఇది. ₹150,00,000తో శాపురం నుంచి అరట్లకట్ట, అదేవిధంగా కాండ్రేగుల నుంచి శాపురం ₹1 నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తుప్పలపూడి నుంచి కాపురం ₹2 కోట్లతో, అదేవిధంగా ఎక్కువలో శ్మశాన వాటికని దాదాపు ₹1 రోడ్డు కానీ శ్మశాన వాటికని అభివృద్ధి చేసి దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రజల భాగస్వామ్యాన్ని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిధులతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో 5 సంవత్సరాల కాలం అభివృద్ధి నిర్వీర్యమైన నేపథ్యంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చి, ముఖ్యంగా రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ సహకారం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చిన నిధుల్ని సద్వినియోగం చేయడంలో కూటమి నాయకులు క్షేత్రస్థాయిలో, అదేవిధంగా అధికారులు సమన్వయం పాటిస్తూ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అందరికీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మండల గ్రామ స్థాయి కూటమి నాయకులు, అధికారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని, అటువంటి కుటుంబంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఆయన పెద్దరికాన్ని ప్రశ్నిస్తున్నాయని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదికలో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఏజెంట్ సార్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ జీన్స్పై మాట్లాడుతూ ఆయన పెద్దరికం పోగొట్టుకున్నారని విమర్శించారు. ఎవరి జీన్స్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని, వాటి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. పేద ప్రజల ఉద్యమ కుటుంబం రంగా జీవితాలను అంతమొందించింది ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు అన్నారు.
గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పడం జరిగింది. అయ్యా రామకృష్ణ గారు, జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 గురించి అయితేనే, అంటే మీరు హామీలు ఇచ్చిన పథకాల గురించి అయితేనే, గతంలో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి అయితేనే కర్ణాటకలో ఇంత ఉంది, గుజరాత్ లో ఇంత ఉంది. గుజరాత్ లో అయితే మనకి గుజరాత్ కి 14 రూపాయలు తేడా అనుకుంటా. మనం పెరిగింది 3 రూపాయలే, దీనికి 14 రూపాయలు ఇంతకుముందే తేడా ఉంది కదా. మరి ఆ తేడా తగ్గిస్తామని చెప్పేసి మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గురించి కూడా జగన్ గారు మాట్లాడారు. మీరు ఇంప్లిమెంట్ చేసి పథకాల గురించి మాట్లాడారు, విద్య గురించి మాట్లాడారు, వైద్యం గురించి మాట్లాడారు. అదేవిధంగా అమరావతిలో జరిగే అవినీతి గురించి, ఏదైతే ఎస్ఎఫ్టీకి 20,000 నుంచి 30,000, అంటే ఈ రోజు తుల్లో మరీదారుల 1300 ఎస్ఎఫ్టీ కట్నం, మరి 20,000 నుంచి 30,000 మధ్యలో అమరావతిలో అవినీతి గురించి మాట్లాడారు జగన్ గారు. మీరు దురదృష్టవశాత్తు వీటికి మీరు సమాధానం చెప్పట్లేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరో వివేకం సినిమాని తీశారట. ఆ సినిమాని చూస్తే జగన్ గారు ఎంత చెడ్డవారో ఈ రాష్ట్రానికి అర్థమవుతుందని చెప్పేసి మీ వయసులో ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. సినిమాయే క్రైటీరియాగా తీసుకుందాం అని చూస్తే గతం, అంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరికి మర్చిపోతారో తెలియదు, నాలెడ్జ్ ఉండదు. గతంలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ మీ గురించి కానీ మీ నాయకుల గురించి కానీ బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఒక సినిమా తీశారు, మర్చిపోయినట్టున్నారు. చైతన్య రథం అని సూపర్ హిట్ సినిమా తీశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు నిర్మాతగా, వంగవీటి రాధా గారు జీవిత చరిత్రను, ప్రజల కోసం ఆయన కష్టపడ్డ దాని గురించి, పేదల కోసం రాధా గారు ఏ విధంగా కష్టపడ్డారో అన్న బేస్ మీద చైతన్య రథం అనే పేరుతో ఒక సినిమా తీశారు. ఆ సినిమాని ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. మీ పెత్తందారి మనస్తత్వాల మీద, మీ జాతి అహంకారం మీద తీసిన సినిమా. కాకపోతే దురదృష్టవశాత్తు సినిమా రిలీజ్ అయ్యి 50 days ఫంక్షన్స్ అయ్యి చేసుకుని ఆ ప్రింట్లన్నీ కూడా ల్యాబ్లకు వెళ్ళిన తర్వాత ఆ ప్రింట్లన్నీ కూడా తగలెట్టేసిన పరిస్థితి. అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుక్కుని ఈ రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ ఆ సినిమా ప్రింట్లన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా తగలెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అసెంబ్లీ రికార్డ్స్ లో కూడా వంగవీటి మోహన్ రంగా గారు నా ప్రాణానికి హాని ఉంది, అసెంబ్లీ సాక్షిగా నా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి అసెంబ్లీ రికార్డ్స్ లో మెన్షన్ అయింది. ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి రంగా గారు స్వయంగా మాట్లాడారు అసెంబ్లీలో. ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడారు. ఫలానా పార్టీ అంటే ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు వేవ్లో గెలిచిన ఒక ఎమ్మెల్యేగా రంగా గారు మాట్లాడారు, నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి. అవే మీకు గుర్తులేదా యనమల రామకృష్ణ గారు? ఆ రోజు మీరు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. అదేవిధంగా ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని రంగా గారు మాట్లాడారు. సరే, రాధా గారిని ఎలాగో పట్టణం పెట్టుకున్నారు, కొన్ని రంగా గారిని అన్న వదలాలి కదా. రంగా గారిని కూడా వదలలేదు మీ పెత్తందారీ వ్యవస్థ. రంగా గారిని కూడా పట్టుకుపోయింది. ఈరోజు తుల్లో కూర్చుని మైకు ఊగుతూ చేతులు చేవ చచ్చిపోయిన చేతులతో మీరు మాట్లాడిన మాటలో గౌరవప్రదంగా లేవని చెప్పేసి, ఎందుకంటే మీకు వీలుంటే జగన్ గారు మాట్లాడిందని సమాధానం చెప్పండి. మొన్న ఏదైతే జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల గురించి కానీ, లేకపోతే పథకాల గురించి కానీ, వైద్యం గురించి కానీ, విద్య గురించి కానీ జగన్ గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి సమాధానం చెప్పండి. దానికి గురించి ఏమీ సమాధానం చెప్పరు.
జగన్ గారు వెన్నుపోటు పొడిచారంటారు, లేకపోతే జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతాము. మరి మన జీన్స్ ఏంటో జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతారు, లేదంటే జగన్ గారు వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు. మన వ్యక్తిగతం అంత పరిశుభ్రంగా ఉందా అని చెప్పేసి తమని నేను ప్రశ్నిస్తున్నాను. యనమల రామకృష్ణ గారు, మరి 40 ఏళ్ళు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, 40 సంవత్సరాల పాటు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, అతనితో మీరు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఉంటూ ప్రతి పనికిమాలిన పని ఈ నియోజకవర్గంలో చేయించారే. సంవత్సరానికి ఒకసారి జనవరి 1st ఇక్కడికి వస్తా అతనితో ప్రతి పనికిమాలిన పని చేయించారే. ఈరోజు 2 సార్లు మీ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత అతను వెన్నుపోటు పొడిచారే, దూరంగా పెట్టారే. అతని పరిస్థితి ఈరోజు ఏంటి? మేము చేరదీయలేకపోతున్నాం. అతను చేసిన దుర్మార్గాలు అయ్యి మన దృష్టిలో ఉండి మేము చేరదీయలేకపోతున్నాం. ఇటు పక్క నువ్వు నీ సొంత తమ్ముడిని వెన్నుపోటు పొడిచి దూరంగా పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ తెచ్చిన చేతులతో మాటలతో నువ్వు నీతులు చెప్తున్నావు. మళ్ళీ అంటావు జగన్ గారి పార్టీ వైండప్ చేసుకోవాలి. ఏదో సినిమా చూసి ఆ సినిమాని మనం ఆదర్శంగా తీసుకుని జగన్ గారి పార్టీని వైండప్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. మీరు అయ్యా గౌరవ యనమల రామకృష్ణ గారు, మరి గత నెలలో అనుకుంటా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ కబురు పెట్టి ఒక్కొక్కరితో రివ్యూ తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీ తెలుగుదేశం నాయకులే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ రకమైన దుర్మార్గం పరిపాలన నియోజకవర్గంలో మీరు కొనసాగిస్తే మీ కుటుంబం వైండప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి స్వయంగా మీ నాయకుడే మిమ్మల్ని అన్నారని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా చెవులు కొనుక్కుంటారు. ఆ వైండప్స్ అంటే ఏదో ఒకసారి మరి మీరు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, యాక్చువల్ గా నాకు మీకు కౌంటర్ ఇద్దామన్న ఆలోచన కానీ మాట్లాడాలన్న ఆలోచన కానీ నాకు లేదు. కాకపోతే మీరు మీ స్థాయి చిన్న స్థాయి చేసుకుని స్థాయి తగ్గించుకుని మీరు మాట్లాడిన మాటలకి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలని. మీకు వీలైతే మీరు ఆర్థిక మంత్రి చేశారు కాబట్టి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కానీ ఆర్థిక పరమైన కుంభకోణంలో కానీ మీరు అన్వేషణ చేయగలరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన విషయాలు కూడా మా నోటీసులో ఉన్నాయి. మాట్లాడే టైం వచ్చినప్పుడు మేము తప్పకుండా మాట్లాడతాం. అలాంటివన్నీ కూడా మీ నాయకుడికి తెలుసు కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇక్కడ వైండప్ చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందని నేను బహుశా భావిస్తున్నాను. దయచేసి మీ స్థాయికి తగ్గట్టు పెద్ద తరహాలో పెద్ద మనిషి స్థాయిలో మీరు మాట్లాడాలి కానీ చిన్న విషయాలు సినిమాని ఉదాహరణగా చేసి మీ తెలుగుదేశం పార్టీ కూడా సినిమాను ఉదాహరణగా చేసి మీరు మాట్లాడటం తగదని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్ జగన్పై హాట్ కామెంట్స్. కాకినాడ జిల్లా తుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొదటి నుంచే ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లుగా మారి రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపిందని, అలాంటి వ్యక్తి నీతివంతమైన మాటలు మాట్లాడడం హాస్యాస్పదమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్ఓపి హోదా ఇస్తేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానంటూ అసెంబ్లీని ఎగ్గొట్టడం చూస్తుంటే ప్రజల పక్షాన పోరాడే తత్వం జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేదని అర్థమవుతోంది అన్నారు. సీట్లు ఉన్నా లేకపోయినా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగించారని ఆరోపించారు. మీడియాతో పాటు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎకనామిక్ అఫెండర్ ఈజ్ డేంజరస్ టు ది మర్డరర్. అంటే మర్డర్ చేసిన వాడికంటే ఈ ఎకనామిక్ అఫెండర్ అంటే ఆర్థికపరమైనటువంటి నేరాలు చేసిన వాడే చాలా ప్రమాదమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే అనలైజ్ చేయాలంటే ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వ ఖజానాలకు వచ్చే డబ్బు అంతా ప్రైవేట్ ఖజానాలకు పోయింది. అంచేత ప్రైవేట్ ఖజానాలకు ప్రైవేట్ పాకెట్లోకి ఎప్పుడైతే పోయిందో ప్రభుత్వం ఆయనకి అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంచేత అదే డబ్బు ఆయన చేసినటువంటి 43,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఐడెంటిఫై చేసిందో అదే కానీ ఖజానాకు వచ్చుంటే ప్రభుత్వానికి వచ్చుంటే ఇంత ఆర్థిక దుస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలో ఆర్థిక దుస్థితి కారణం కూడా ఆయనే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేశాడు, అధికారంలో లేనప్పుడు కూడా అట్లా చేశాడు. ఆ విధంగా అధికారంలో లేనప్పుడు చేసినటువంటి కార్యక్రమం ఈయన మంచివాడు ఎలాగవుతాడని ప్రజలు అనుకుంటారు. 43,000 కోట్ల రూపాయలు నిర్ధారిస్తే ఇంకా మంచివాడని అనుకుంటారా? అంత అనుమానం ఈయనకి.
ప్రజలు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని, నన్ను వేరే విధంగా అనుకుంటున్నారు కాబట్టి నేను మంచివాడని నేనే చెప్పుకోవాలి. ఈయన మంచివాడని ఎవరు చెప్పడానికి ముందుకు రావడం లేదు. ఆ విధంగా జ్యుడిషియరీ ముందు కూడా తప్పుడు వాదనలు వినిపించి కేసులు వాయిదా వేయించుకునే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తనకు శిక్ష పడుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఈయనకి అసలు అపోజిషన్లో ఉండటానికే వీనికి అర్హత లేదు. గవర్నమెంట్లో 5 సంవత్సరాలు శుభ్రంగా విధ్వంస కార్యక్రమాలు చేపట్టాడు. ఆ రోజున 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ఉండే కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే, ఈయన వచ్చిన 19లో తప్పుడు ప్రచారం చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఇస్తే దాంతో మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పిన తర్వాత ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన తర్వాత బుద్ధి తెచ్చిన నాయకుడు బుద్ధి తెచ్చుకోకుండా వెంటనే మళ్ళీ విధ్వంసం మొదలెట్టాడు అపోజిషన్లో ఉన్నప్పుడే. ఆ విధ్వంసం మొదలెట్టమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం భవిష్యత్తు కూడా రాష్ట్రంలోకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు లేకుండా చేయాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ రాకూడదు, రాష్ట్రం బాగుపడకూడదు. ఇన్వెస్టర్స్ వస్తే యూత్కి ఉద్యోగాలు వస్తాయి, యూత్ బాగుపడకూడదు. ఇన్వెస్టర్స్ వస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం లేకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. రాష్ట్రం ఇబ్బందుల్లో పడితే ఒక దుష్టచర్య కింద వస్తున్నాడు. ఇది అంతటికీ కూడా రాష్ట్రంలో ఇది విధ్వంసం రావడానికి, దుస్థితి రావడానికి, ఆర్థిక విధ్వంసం రావడానికి కూడా ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఇతనే కారణం, ఇప్పుడు కూడా అతనే కారణం. అతనే చాలా కార్యక్రమాలు చెప్పాడు. సరే, ఇంత గొప్ప ప్రతిపక్ష నాయకుడు అనుకుంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదండి? ఇతను చెప్పాలి అతను సమాధానం. అసలు 11 సీట్లు ఎన్నుకున్నా, 20 సీట్లు ఎన్నుకున్నా, 1 సీట్ ఎన్నుకున్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడు పోషించాలి. నాకు ఎల్ఓపి ఇవ్వకపోతే రాను, చాక్లెట్ ఇవ్వకపోతే నేను బడికి రానన్నట్టుగా కుర్రోళ్ళలాగా ఎల్ఓపి ఇవ్వక్కర్లేదు. ఎల్ఓపికి లేకుండా చాలామంది పనిచేస్తారు. అంచేత ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు, మేము ఎదురు ప్రతిపక్షం అదే కదా. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా ప్రజల ఇష్యూస్ దాంట్లో అసెంబ్లీలో లేవనెత్తకుండా వాళ్ళు ఆశించిన విధంగా, ప్రజలు ఆశించిన విధంగా ప్రతిపక్ష నాయకుడు పనిచేయకపోతే ఈయన ప్రతిపక్ష నాయకుడు అని ఎలా అనిపించుకుంటాడు? ఈ పొలిటికల్ పార్టీ అని ఎట్లా అనిపించుకుంటారు? ఈ పొలిటికల్ పార్టీ కూడా రాజకీయాలకు అన్ఫిట్. ప్రజలకు సేవ చేయలేనటువంటి పొలిటికల్ పార్టీ, ప్రజలకు సేవ చేయలేనటువంటి నాయకుడు, అదే ప్రజల గురించి పట్టించుకొని, రాష్ట్రం గురించి పట్టించుకొని నాయకుడు కానీ పొలిటికల్ పార్టీకి అసలు ఉండడం ఎందుకు? పనేంటి? ఈ 11 మంది ఒకరు రిజైన్ చేసేవచ్చు కదా, రాకపోతే అసెంబ్లీకి రాకపోతే. రిజైన్ చేయరు, అసెంబ్లీకి రారు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి తయారుగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అది లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఇంకా చూస్తే మీడియాను పెట్టుకున్నాడు సొంతంగా. సరే, ఒక రాజకీయ నాయకుడిగా మీడియాను రన్ చేయడం అనేటువంటిది నా వ్యక్తిగతంగా తప్పది. ఎంచేత మీడియా అనేటువంటి న్యూట్రల్ రోల్, 4th ఎస్టేట్ అంటే ఏంటి, మనకి న్యూట్రల్ రోల్ ప్లే చేయాలి. సరే, వాళ్ళు ఒక సాక్షి పెట్టుకోవడం, అదేవిధంగా సాక్షి టీవీ పెట్టుకోవడం, మిగతా కొన్ని ఛానల్స్ పెట్టుకోవడం, మొత్తం ఊదర కొట్టడం గవర్నమెంట్ మీద, నాయకుల మీద, ప్రతిపక్షాల మీద, ప్రజల మీదేమో హింస సృష్టించడం, ఇవన్నీ చేయడం. తర్వాత మీడియాని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడాడు నిన్న అతను ప్రెస్ మీట్లో. ఎందుకంటే ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తారు. మీడియా న్యూట్రల్ రోల్ని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా అవమానపరిచే విధంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కూడా అవమానపరిచే విధంగా మీడియాను కూడా ఇన్సల్ట్ చేశాడు. ఒకవైపు జ్యుడిషియరీనేమో నెగ్లెక్ట్ చేస్తున్నాడు, రెండో వైపు లెజిస్లేచర్ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడు, మూడవది వచ్చేటప్పుడు ఆ కేసులు ట్రయల్ రాకుండా చూస్తున్నాడు, నాలుగవది వచ్చేటప్పుడు మీడియాకు ఉండేటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా అణిచివేయాలనే ప్రయత్నం చేశారు ఆ టైంలో. ఆంధ్రజ్యోతిని, ఈనాడుని కూడా సప్రెస్ చేయడానికి చూశారు అప్పుడు. కాకపోతే కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకోవడం ఇదంతా చేస్తారు. అంతేనే ఇటువంటి అవలక్షణాలు ఉండేటువంటి నాయకుడు రాజకీయాల్లో ఉండటానికి వీరుడా? అందుకే ప్రజలు ఈ రోజున గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కావాలని విశ్లేషకుల ద్వారా అసత్య ఆరోపణలు చేపిస్తున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ తన కార్యాలయంలో మాట్లాడారు. బెంగళూరు కేంద్రంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, విశ్లేషకుడు కెఎస్ ప్రసాద్ ద్వారా ఈ కుట్ర పన్నారన్నారు. పీఎం నరేంద్ర మోడీ సహాయంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని వైసీపీ నాయకులు భయపడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన ఆరోపణలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ పార్టీ కోవర్ట్లు లేదంటే వైసీపీ పార్టీ ముసుగులో ఉన్నటువంటి అనాలిసిస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కెఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఈ సహాయ సహకారాల వల్ల, కేంద్రం ఇచ్చే నిధుల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందడం వల్ల ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మనం ఓడించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదో రకంగా ఈ కూటమిలో చిచ్చు పెట్టాలి. దానికి ప్రధానంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా అల్లరి చేయాలి. కూటమిలో ఒకరు కొట్టుకొని కూటమి విచ్ఛిన్నమయ్యేలాగా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి పన్నాగో ఇటీవల కాలంలో రోజా కావచ్చు, పేరు నాని కావచ్చు, లేదంటే వీళ్ళు పేటీఎం బ్యాచ్గా తయారైనటువంటి కేఎస్ఎస్ ప్రసాద్ కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మాకు వైసీపీ పార్టీ కోర్ కమిటీ వాళ్ళు, హై లెవెల్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే, మేము వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే అది ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళట్లేదు, మేము చెప్పేది ప్రజలు విశ్వసించట్లేదు, మా మాట ప్రజలు నమ్మట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళని, కెఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి ఈ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మాకు వైసీపీలో ఉన్నటువంటి హై లెవెల్ కోర్ కమిటీ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని కేంద్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన మధ్య ఉన్నటువంటి విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిరంతరం వారంలో 6 రోజులు ఆ పని మీదే ఉన్నారని చెప్పి వైసీపీ కోర్ కమిటీ చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళని ఆయుధంగా ఉపయోగించి బ్రోకర్లుగా తయారు చేసి ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు చేయటం జరుగుతూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరంటే అందరికీ గౌరవం ఉంది. మా పార్టీలో టాప్ టు బాటం మీరంటే చాలా గౌరవంగా ఉంది. కానీ ఈరోజు మీరు ఆ గౌరవాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే అర్థం పర్థం లేనటువంటి, సాక్ష్యాలు లేనటువంటి ఆరోపణలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద మీ స్థాయిని దిగజార్చుకున్నారు. అది మీరు గమనించుకోవాలి. లేదు నేను మాట్లాడింది కరెక్టే అంటే ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం కూడా మీరు కరెక్టే అని చెప్పి నమ్మాలి. మాకే సమాచారం వచ్చిందంటే వైసీపీ కోర్ కమిటీ వాళ్ళు బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేయించారని చెప్పి మాకు కూడా కోర్ కమిటీ సభ్యులు, వైసీపీ కోర్ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. ఇది మీరు చెప్పింది పేరు చెప్పగలిగితే, మీకు ఎవరైతే చెప్పారో జనసేనలో మీకు విశ్వసనీయం ద్వారా తెలిసిందని చెప్తా ఉన్నారు, మీరు ఆ పేరు పెట్టండి బయటికి.
అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడారనేది కూడా మా దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మాకు చెప్పినటువంటి పేర్లు కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తాం. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు వైసీపీ నాయకులు రోజా మాట్లాడుతూ ఉంది, పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు, లేదంటే ఆ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు. జనసేన పార్టీ మనం బలపడినట్టయితే మన మనుగడ లేదని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా ఇటీవల కాలంలో జన సైనికుల మీద కావచ్చు, వేరే మహిళల మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు ఇష్టానుసారంగా వారు మాట్లాడి వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించుకొని ఈరోజు వాళ్ళ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది వైసీపీ నాయకులకి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా మాకు 2019 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బేడలం అశోక్ అనకాపల్లి జిల్లా జోనల్ కోఆర్డినేటర్గా నియమితులైన సందర్భంగా మొట్టమొదటిసారిగా అనకాపల్లి విచ్చేశారు. ఆయనకు అనకాపల్లి తెలుగుదేశం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఉత్తరాంధ్ర ఇలవేలుపైన శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ క్యాడర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టను ఇమ్మడింపు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు విజయవంతం చేయాలని కోరారు. అనకాపల్లి సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణపై అశోక్కు వినతి పత్రాన్ని అందజేశారు. అశోకుని టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, దాడి రత్నాకర్, టీవీజీ కుమార్, బుద్ధనాగ జగదీష్, కొనతాల రత్నకుమారి, మల్ల సురేంద్ర మరియు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నూతనంగా నియమింపబడిన అనకాపల్లి విశాఖపట్నానికి జోనల్ కోఆర్డినేటర్గా మన ఇచ్చాపురం శాసనసభ్యులు డాక్టర్ బెండాల అశోక్ గారు ఈరోజు మొట్టమొదటిగా అనకాపల్లి పార్లమెంటుకి రావటం, అందరినీ కూడా అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటు కమిటీ సభ్యుల్ని, అదేవిధంగా అనకాపల్లి పెద్దలందరూ కూడా కలిసి మహానాడు గురించి మాట్లాడడం జరిగిందండి. ఈరోజు మహానాడు మరి నెల్లూరులో 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహిద్దామని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. మరి ఇంధన పొదుపు దృష్ట్యా, మరి దేశ భవిష్యత్తు దృష్ట్యా ఇది క్యాన్సిల్ చేసి నూతనంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు హైబ్రిడ్ విధానంలో మరి ప్రతి క్లస్టర్ వైజ్ కూడా మహానాడు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 72 క్లస్టర్స్ కూడా ప్రతి క్లస్టర్ వైజ్ కూడా ఏర్పాట్లు చేయమని చెప్పేసి మరి ఇటు పార్లమెంటు సభ్యులకి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కూడా చెప్పడం జరిగిందండి. మరి నూతనంగా ఏదైతే ఆ రోజు కరోనాలో టైంలో వర్చువల్స్గా ఎలాగైతే పెట్టించేసామో ఈరోజు కూడా మరి నూతన విధానంలో మరి ఆదాయం అంటే ఖర్చులు లేకుండా ప్రతి కార్యకర్త కూడా పాల్గొనేట్లుగా ఏర్పాటు చేసి ఈ మహానాడిని మరి నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కూడా మహానాడు జరుపుకోవటం ఉంది. ఒక పండగ వాతావరణంలో ప్రతి క్లస్టర్ వైజ్ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఆ క్లస్టర్లో పాల్గొని క్యాడర్ అందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి 27వ తారీఖు, అదేవిధంగా 28వ తారీఖు 2 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా అందరూ కూడా మరి పసుపు చక్కలు ధరించి, అదేవిధంగా ఐడి కార్డ్స్ కూడా తీసుకొచ్చి ఐడి కార్డ్స్ ద్వారా ఏదైతే హాజరు కూడా నమోదు చేసుకొని, ఏ క్లస్టర్కి ఎవరు వచ్చారన్నది కూడా హాజరు నమోదు చేసుకొని ఖచ్చితంగా ఏదైతే తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర పార్టీ నుంచే చేయడం జరుగుద్ది. దాన్ని 1 వే కాకుండా 2 వేలో కూడా పెట్టి ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎల్ఈడీలు కూడా ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఈరోజే జూమ్ మీటింగ్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి యువ నాయకులు లోకేష్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు అందరికి కూడా. అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి గారు, కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా చూసి
ఏ విషయం అన్నది కూడా చెప్తానన్నారు. ఆల్రెడీ ఏదైతే డిస్టర్బెన్స్ జరిగిందో వాళ్ళని కూడా పిలిచి వర్ల రామయ్య గారితో సమక్షంలో కూడా మాట్లాడడం జరిగిందండి. అది ఏంటన్న విషయం కూడా పార్టీ తెలియపరుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిస్టర్బెన్స్గా ఉందో ఆ డిస్టర్బెన్స్ కూడా వలరామ్ గారు పిలవడం, వాళ్ళు కలవటం, వాళ్ళతో కూడా వారికి కూడా ఏం చెప్పారు. అది కూడా త్వరలోనే చెప్తారు. అందరినీ కూడా కలిసి సూచనలు ఇచ్చి మళ్ళా ఒక మంచి కార్యక్రమం కూడా పెట్టేసి ఈరోజు అనకాపల్లి విశాఖపట్నం ప్రోగ్రామ్స్ వల్ల మరి ఒక 12 పవర్కుండి బయలుదేరి వెళ్ళారు. కావున మీ అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రామస్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా జాతీయ స్థాయి నాయకులు కూడా అందరూ కూడా పాల్గొని మన పార్లమెంట్లో బ్రహ్మాండంగా మహానాడిని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మహానాడు తెలుగుదేశం పార్టీ అందరికి కూడా పండగ వాతావరణం కల్పించే మహానాడుని వర్చువల్ విధానంగా, ఎందుకంటే మనకి ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఇంధనం పొదుపు చేసే ఉద్దేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడుని నెల్లూరులో అనుకున్నారు. 26, 27, 28, 29 అన్నదాన్ని వర్చువల్ గా జరిగితే ఇంధనం పొదుపు చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజున రమారమి ఆంధ్ర రాష్ట్రంలో 1846 క్లస్టర్స్ ఆధ్వర్యంలో, ప్రతి క్లస్టర్స్ ఆధ్వర్యంలో 20,000 మంది ఓటర్ల వరకు ఉంటారు. అక్కడ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రతి క్లస్టర్ ఆధ్వర్యంలోని జరుగుతుంది ఈ మహానాడు కార్యక్రమం. రాష్ట్ర కమిటీ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో జరుగు ఈ మహానాడు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్స్ ద్వారా వీక్షించి అక్కడ ఉన్న దగ్గర 60 మంది వ్యక్తులు రాష్ట్ర కమిటీలో, పోలిట్ బ్యూరో కమిటీ వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. అదంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ప్రతి ఒక్క క్లస్టర్స్ ఆధ్వర్యంలో జరుగు మహానాడులో అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే కార్యకర్తలు ఈ పండగ వాతావరణాన్ని కల్పించుకోవాలి. వాళ్ళందరికీ ఎప్పుడు వస్తుందా ఈ 27, 28 అని ఎదురు చూస్తూ ఉంటారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఉన్నారు, తను వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న తర్వాత మొదటిసారి ఈ మహానాడు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా కల్పించుకోవాలని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఉన్నాయి. సో ఇంకొకటి 25వ తారీఖుని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్యకర్త బలమే మనకి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున ఎంతవరకు కూడా వెళ్తుంది. సో మనం రాబోయే ఎలక్షన్స్ కి కూడా మనందరం కూడా ఒక కూటమి ప్రభుత్వంతో ముందుకు వెళ్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా అందరూ కూడా ఈ మహానాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మరొకసారి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మా జిల్లా అధ్యక్షుల వారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు చేపట్టారు. గ్రామ ప్రజల మధ్య పుట్టినరోజు కేకులు కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. తమ అభిమాన నేత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకోట మోహన్, పెంటకోట శ్రీధర్, నూకతాటి ఈశ్వరుడు, తులసి సూరిబాబు, గాడు రాఘవ, సోషల్ మీడియా అధ్యక్షులు తోటాడ రాంబాబు, పలువురు నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు పుట్టినరోజు సందర్భంగా లింగంపర్తి గ్రామంలో మరి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు గారు ఆధ్వర్యంలోని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో సుమారుగా 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శాసనసభ్యుల వారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ మరి మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో అయినటువంటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుండి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఆవిడ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పేదలకు ఆశాజ్యోతిగా ఆవిడ ఎప్పుడు కూడా మనందరి మధ్యన కూడా చిరునవ్వుతోటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఈ నియోజకవర్గాన్ని విజయ పదంలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మా అభిమాన నాయకురాలు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులారు వరుపుల సత్యప్రభ రాజా గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ కూడా మరి ఎంతో రాష్ట్రంలోనే
మరి 4వ స్థానంలో కూడా నిలబెట్టడం జరిగింది. మరి ఆడ మనిషి ఏం చేస్తుందిలే అని చెప్పి చాలా మంది వేలం చేస్తున్న రోజులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కళ్ళు తిరిగేలాగా అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా అన్ని రకాల కూడా ఆదుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారికి మా అందరూ ఆయుష్ పోసుకుని మరి నుండు నేరేళ్లు వర్ధిల్లాలని మా నియోజకవర్గ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేద ప్రజల ఆశాజ్యోతి, మా అందరి అభిమాన నాయకురాలు శ్రీ వరుపుల సత్యప్రభారాజా గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదినాలు మరెన్నో చేసుకుని పేద ప్రజలందరికీ అండగా మీ మీ సేవలు ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడాల్సిన అవసరం ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు వివి రామ్ వ్యాఖ్యానించారు. 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన నర్సీపట్నంలోని శనివారం వైద్య కళాశాల వద్దకు వెళ్లి పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభించిన కొద్ది కాలం తర్వాత ప్రజలు వైసీపీని గద్దెదించిన సంగతి తెలిసిందేనన్నారు. అయితే ప్రజలు ఎంతో విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలకు మౌలిక వసతులలో ఒకటైన వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమన్నారు. నర్సీపట్నంలో ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాని వైద్య కళాశాల భవనాలే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉండటం విచారకరమని పేర్కొన్నారు. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వందలాది మంది నర్సీపట్నం వైద్య కళాశాల కేంద్రంగా మంచి నైపుణ్యం గల వైద్యులుగా సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. అంతేకాకుండా వైద్య కళాశాల చుట్టుప్రక్కల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా వైద్య కళాశాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ క్రమంలో చింతాడ నోకేశ్వరరావు, బోలినేని వెంకటేశ్వరరావు, కె వినోద్, కె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు నర్సీపట్నం క్షేత్రస్థాయిలో ఏదైతే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఏదైతే గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో శంకుస్థాపన చేశారో అది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి అనకాపల్లి జిల్లాలో పర్యటన భాగంగా నర్సీపట్నం ఎంచుకోవడం జరిగింది. ఉదయమే ఆ మెడికల్ కాలేజ్ మొత్తం 3 ఫ్లోర్లు పైకెక్కి ప్రతిదీ పరిశీలించాం. ఒక అద్భుతమైన ఈ ప్రాంతం డెవలప్ అవ్వాల్సిన ఈ ప్రాంతాన్ని ఇలా వెనకబడి చేస్తున్నారంటే మన ప్రభుత్వాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఆ మెడికల్ కాలేజ్ నిజంగా నిర్మించినట్లయితే ఈ ప్రాంతం దిశ మారి రూపురేఖలు మారిపోతుంది. మరి అలాంటిది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది నేను స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, వస్తాయి పోతూ ఉంటాయి, కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడూ ఆగకూడదు. అది నిరంతర ప్రక్రియ. మరి దీన్ని ఆపటంలో ఆంతర్యం ఏంటనేది నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనం చేతనైతే ప్రజలకు మంచి చేయాలి. ఈరోజు ఆ మెడికల్ కాలేజు ఆపటం వల్ల ఈ ప్రాంతంలో వచ్చిన నష్టాలు చెప్తాను. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇటువంటి హాస్పిటల్ లేదు. ఏదైతే అనకాపల్లిలో హెడ్ క్వార్టర్లో ఉందో 100 పడకల ఆసుపత్రి, అది పూర్తి ఫెసిలిటీ అక్కడ లేదు. ఏమైనా వస్తే రికమెండేషన్ వైజాగ్ కేజీ రిఫర్ చేస్తున్నారు. ఇది అభివృద్ధి అడుగుతున్నాను. ఈరోజు నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే దగ్గర 95-100 కిలోమీటర్ల దూరంలో కేజీహెచ్కి వెళ్ళి ప్రాణం ఉంటుంది అడుగుతున్నాను. అంటే మీకు ప్రజలుగా చూస్తున్నారా లేకపోతే ఓటర్లుగా చూస్తున్నారా, ఏ రకంగా చూస్తున్నారని నేను కూర్చొని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ప్రాణం ఉంటుందని అడుగుతున్నాను. ముఖ్యంగా నేను యువ నాయకుడిని లోకేష్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి తేలేం. మరి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా రాజకీయంగా వ్యవహరిస్తున్నారంటే నిజంగా రాజకీయ వ్యవస్థమనే సిగ్గు చేయడం మనం చేస్తాం. ప్రజలు ఈరోజు సామాన్య ప్రజలు పేద బడుగు అని కోరుకునేది కూడు గూడు విద్య ఆరోగ్యం ఉపాధి అయితే కోరుకుంటున్నారు. అంతమించి వాళ్ళు ఏం కోరుకుంటలేదు. ఈ 5 కూడా ఎవరైనా దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే
ఇది ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఈ ప్రజల్ని భగవంతుడే కాపాడాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, తక్షణం ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రారంభించాలి. ఎందుకంటే అక్కడ స్టీల్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఏం పాడవలేదు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్టార్ట్ చేయని చెప్పి తెలిసి డిమాండ్ చేస్తుంది. మరి ఆ మెడికల్ కాలేజ్ రావటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి, వ్యాపారాలు డెవలప్ అవుతాయి, ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని మాకు ఇది గత ప్రభుత్వం చేశారు, క్రెడిట్ వాళ్ళకి వస్తుంది, మాకు రాదు. క్రెడిట్ ఒకటి రావటం ప్రజలు ఓటేసింది పాలించమని చెప్పే తప్ప మీరేమీ ప్రజలకి ఎప్పుడూ మొగుళ్ళు కామలు చేస్తారు. మీరు ప్రజా సేవకులు, అది మర్చిపోయి మీరేదో మేము విఐపీలు అని చెప్పి భావిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే మీరు ప్రజా సేవకులు వచ్చారు, ఇంకోటికి మాత్రం కాదు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ప్రతి మీటింగ్లోని 3వ పెట్టిన కనమని 30,000 ఇస్తానని, 4వ పెట్టిన కనమని 40,000 ఇస్తానని చెప్పి చెప్తున్నారు. ఈరోజు నేను తప్పుపట్టలేదు, కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఎందుకంటే ముందు జనాభా తగ్గిపోతుంది, జనాభా పెంచాలని ఒక సంకల్పం చెప్పారు. కానీ అది మిస్ఫైర్ అయ్యి ఈవేళ అపహాసంగా ఆయన మీదే ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకంటే 3వ పెట్ట 30,000 ఇస్తానన్న 30,000 డైపర్లకు కాదు కదా, దేనికి సరిపోదు, కనీసం డెలివరీ ఖర్చు కూడా మనం చేస్తున్నాం. నేను కోరేది ఒకటే, 30,000 కాదు, మీరు వాళ్ళకి ప్రయోజనంగా మీరు చేయాలి తప్ప నేను 30,000 ఇస్తాను 40,000 ఇస్తాను మంచి పద్ధతి కాదు. మీకు నిజంగా ఇది మీకు కోరుకుంటున్నారంటే మీరు ఏం చేయాలంటే రేపు మహానాడులో ఒక తీర్మానం చేయండి. ఎవరైతే 3 బిడ్డలకు అంటారో 4 బిడ్డలకు అంటారో వాళ్ళకే టికెట్లు ఇస్తాం, చెప్పండి. ఏది ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, బోల్డెన్ పదవులు ఉన్నాయి. సో మీరు ఒక తీర్మానం పెట్టండి, 3 పిల్లల కన్నా వాళ్ళకే నేను టికెట్లు ఇస్తాను ఎవరైనా చెప్పండి, అప్పుడు కంటారు. ఎందుకంటే ఒక్కో పదవి కోసం 10 మంది 20 మంది పోటీ పడుతుంటారు. సో వాళ్ళకున్న అర్హత ఏంటి, 3 4 అయితే ఆటోమేటిక్ ఇచ్చేసేయండి, 3 అయితే పోటీ పడతారు, సెలెక్ట్ చేసేవ్వండి. అంటే ఇది ఒక విజనరీగా రావాల్సిందంటే మార్పు మొదలవుతుంది. అంతేగాని నేను 30,000 ఇస్తాను 40,000 ఇస్తానని అది అపహాసం తప్ప ప్రజలు నవ్వుకుంటున్నారు. దయచేసి నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే రేపు మహానాడు తీర్మానం చేసి నేను రేపు భవిష్యత్తులో టికెట్లు 3 పిల్లలు 4 పిల్లలకి టికెట్లు ఇస్తాను తప్ప మిగతా వాళ్ళకి ఎవరైనా చెప్పగలని అడుగుతున్నాను. ముందు మనం ఆచరించి అప్పుడు ప్రజల మీద రుద్దితే ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాని ఏదో రాజకీయంగా మనం పబ్బం కట్టుకుందంటే మాత్రం ప్రజలు హర్షించరు, అసహ్యంగా మనం చేస్తారు. దయచేసి ఈ మైండ్ సెట్ని ముందు మనం ఇంప్లిమెంట్ చేస్తే రానున్న రోజుల్లో మిగతా పార్టీలు కూడా ఆచరిస్తారు. అంతేగాని మన పార్టీకి ఆశ లేనప్పుడు మిగతా వాళ్ళు మనం తిట్టడం తప్పు, ఇది సభకు అమలు చేస్తారు. అలాగే ఇవాళ ఇంకోటి కూడా మధ్య నడుస్తుంది, తెలుగుదేశం పార్టీ ముందు ఎన్టీఆర్ వారసుడు ఎవరు అనేది ఒక ప్రశ్న ఇటీవల కాలంలో జనాలు చర్చ నడుస్తుంది. అది జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ అని. ఎప్పుడైనా సరే కొడుకు బిడ్డ వారసుడు అవుతారు తప్ప కూతురు బిడ్డ కాదని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ఈరోజు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా అది ఒక జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. ఈరోజు నేను లోకేష్ని నేను విమర్శించడం కాదు, కానీ క్యాలిబర్ ఈవేళ జనాకర్షణ, ప్రజాకర్షణ ఉన్న నాయకుడు, ఉన్న లీడర్ అది ఒక ఎన్టీఆర్. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, బెంగళూరు పర్యటన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దారి పొడిన జనాభా పక్క రాష్ట్రంలో కంట్రోల్ చేయలేక పోలీస్ స్టేషన్ ఎత్తేసారు, ఆ పబ్లిక్ని కంట్రోల్ చేయలేక. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారం రావాలన్నా చెయ్యాలన్నా ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. అంత దయచేసి నేను ఒకటే, అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, ప్రజల కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆశయాలు నిలబెట్టడం కోసం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నారు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తోనే మనం చూసాం తమిళనాడులో ఏదైతే విజయ్ గారు పార్టీ పెట్టి ప్రపంచం సృష్టించారో నిజమైన లీడర్ ఎప్పుడు ఒకడే వస్తాడు. అంతేగాని ఇలా కలుపుకొని ఇంకొకరు తుమ్మితే ఊడిపోయి మనం చేస్తున్న అభివృద్ధి చేయలేం. అది వేరే మనం చూసాం. ప్రభుత్వం కూడా అంటే కొన్ని పార్టీలు ఏమో నేను ఊడకం చేస్తానంటున్నాయి, అసలు సిద్ధాంతం లేకుండా ఎవరైనా పార్టీ పెట్టారంటే అధికారం కోసం పెడతారు తప్ప మేము ఊరుకం కోసం పార్టీ పెట్టరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదండి, ఇప్పుడు కొత్త నాయకుడు అవసరం లేదు కదా. ఇదండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వేళ కూటమి ప్రభుత్వం పైన జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇవాళ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అవినీతి తారాస్థాయి జరిగిపోయింది. గత ప్రభుత్వంలో నేను లేదు అని చెప్పట్లేదు, ఉంది. 10 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు అయింది.
గత ప్రభుత్వంలో అధికారులు భయపడ్డారు, ఇవాళ అధికారులు బరితెగించారు. ఇది నాడు నేడు పాలన. దాన్ని ఒకటే కోరుతాను, దయచేసి మన మైండ్ సెట్ మారండి. మీరు మారితేనే ముందుకెళ్తాం తప్ప ఏదో మనం చేస్తాం, ఏదో లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతారు, ఈ ప్రజలు ఆడబడపోతాయి తప్ప అభివృద్ధి చేయండి. నిజంగా మీకు చిచ్చుద్ది ఉంటే నేను ఈవేళ పర్యటించిన ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేయాలని అడుగుతున్నాను. మిస్టర్ లోకేష్, నువ్వు ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి, నీకు దమ్ముంది అడుగుతున్నాను. ఇవి లేకుండా ఈవేళ భూములు కార్చౌక్ అప్పచెప్పి రాష్ట్రాన్ని దివాళా తీసుకెళ్ళిపోతున్నాను. దయచేసి లోకేష్ని శ్రద్ధ వహించి నువ్వు మహానాడు లోపల నర్సీపట్నం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి సీఎంతో చెప్పగలమని చెప్పి డైరెక్ట్గా లోకేష్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిధిలో గల 237/2 సర్వే నెంబర్లో భూమి గ్రామ కట్టానికి సంబంధించిందని కావడంతో స్థానికులు ఎన్నో సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావుకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిశీలకులు వీసం రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రం రిజిస్ట్రార్ కార్యాలయంను సందర్శించడానికి వచ్చిన ఆయనను గ్రామస్తులు, నాయకులు వీసం ఆధ్వర్యంలో సమస్య పరిష్కరించమని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు కలెక్టర్ ఆఫీసుల్లో వాటిని కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కండక్ట్ చేసేటప్పుడు ఎవరైతే వచ్చిన కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు చూశాక, అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఒక సమస్య తీసుకొని వచ్చారు, ఆ సమస్య ఏంటి అని పరిశీలిస్తే ఏమో అర్థమవుతుందంటే ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఏ డిపార్ట్మెంట్ల యొక్క జోక్యం దాంట్లో అవసరం, ఆ సమస్య అసలు ఏంటి అనేది కూడా కనీస అవగాహన కక్షిదారులు ఉండట్లేదు. అలాంటి అవగాహన కల్పిస్తే ఈ సమస్య కక్షిదారులది పలానా డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ది లేదా పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ది అని ఖచ్చితంగా వాళ్ళకి మనం అవేర్నెస్ చేయగలిగితే ఆ సమస్య నేరుగా రెవెన్యూది అనుకోండి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళడం లేదా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళడం, సమస్య రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి సబ్ రిజిస్ట్రార్ లేదా జిల్లా రిజిస్ట్రార్ దగ్గరికి రావడం, ఇది క్లియర్గా వాళ్ళకి ఒక అవగాహన పరచాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం అనేది మన రిజిస్ట్రేషన్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని మన జిల్లాలో మన కోసం పెట్టుకునే ప్రోగ్రాం. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసలు సమస్య కొన్ని పరిష్కారం అవ్వాల్సినవి, అంటే ఈసీ ఇవ్వలేదని లేదా సీసీలు అంటే సర్టిఫైడ్ కాపీలు రాలేదని లేదా ప్రాపర్ స్టాంప్ డ్యూటీ ఎంత చెల్లించాలో తెలియట్లేదని లేదా లింక్ డాక్యుమెంట్ దొరకట్లేదు, డాక్యుమెంట్ కాపీస్ మాకు రావట్లేదని ఇలాంటి ఇష్యూస్ కొన్ని ఈ కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో మేము గుర్తించాం, వచ్చే పిటిషన్స్ చూసాం. అలాంటి వాటికి చాలా ప్రయాసాలతో సోమవారం వరకు కలెక్టరేట్ వరకు రానాల్సిన అవసరం లేకుండా ఒకవేళ ఈ సమస్య ఎక్కడికి కూడా వెళ్తే పరిష్కారం అవుతుంది అనే ఒక భరోసాను కల్పించడానికి కక్షిదారుల్లో ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తాం. అయితే ఇది ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఉదయం 9 నుండి 11:30 వరకు ఏదో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం జిల్లాలో ఉండే 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రొటేషన్ ప్రాతిపదికగా ఒక్కొక్క దగ్గర కండక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు చోడవరం, సభవరం, అదేవిధంగానే అనకాపల్లి, యలమంచిలి ఈ 4 దగ్గరలు కూడా కండక్ట్ చేసాం. ఇది 5వ ప్రోగ్రాం. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఇలాంటి దగ్గర నేరుగా వస్తున్న సమస్యలు కొన్ని దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు కూడా దృష్టిలోకి వస్తున్నాయి. అలాంటి సమస్యలు ఇప్పుడే మనం పరిష్కరించలేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా దీన్ని పరిష్కరించవచ్చు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే కనీస అవగాహన అయినా కల్పించే అవకాశం ఉంది. ఆ విధంగా చేయగలుగుతున్నాము. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మీ ఎదురుగానే ఒక జీరో ఖాతా సంబంధం వాళ్ళ యొక్క CCLAకును IGRS యొక్క బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్లో ఆ డేటా పుష్ కాకపోయినందువల్ల IGRSలో కార్ట్లో పబ్లిక్ డేటా ఎంట్రీ కొట్టేటప్పుడు ఆ అసామికి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని జీరో వస్తాయి. ఇది ఒరిజినల్గా ఏమనుకుంటాం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోని PDE కొట్టేటప్పుడు డేటా రావట్లేదు కాబట్టి ఈ సమస్య రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ది అని ఆ కక్షిదారుడు ఖచ్చితంగా దాన్ని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యని CCLA వారికి ఆ సమస్య నివేదించాల్సింది. దానికి కూడా మనకి ప్రతి కలెక్టరేట్లో ఈ ఆఫీస్ మేనేజర్ EDM అని చెప్పేసి ఉంటారు. వాళ్ళ ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళ ద్వారా మనం CCLAకి ఆ ఇన్ఫర్మేషన్ మనం పంపించగలిగితే ఇది బ్యాక్ ఎండ్లో దీని ఇంటిగ్రేషన్ జరుగుతుంది. బ్యాక్ ఎండ్లో పుష్ చేయడం జరిగితే ఆటోమేటిక్ ఈ డేటా అనేది వస్తుంది. అంటే ఈ సమస్య ఎలా జరుగుతుంది అంటే పబ్లిక్కి ఈవెన్ రెవెన్యూ వాళ్ళకు కూడా మ్యాక్సిమం దీని మీద అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. దీని ఉద్దేశం ఏంటి అంటే ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఖాతాదారులు ఉంటే ఆ 10 మంది ఖాతాదారుల్లో ఏ ఒక్క ప్రాపర్టీ డిజిటల్ సైన్ అవ్వకపోయినా ఆ 10 మంది కూడా ఓపెన్ కావు.
ఈ ఇష్యూ ఎంఆర్ఓ దగ్గర డిజిటల్ సైన్ చేస్తే మళ్ళీ దాన్ని బ్యాకప్ అవుతాయి. ఒకవేళ ఎంఆర్ఓ దగ్గర డిజిటల్ సైన్ చేసినా బ్యాకప్ అవ్వకపోతే అప్పుడు ఈ సమస్యని CCLAకి నివేదించాల్సి ఉంటుంది. అంటే ఇలా ప్రతి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. బట్ ఆ పరిష్కారం తక్షణమే జరిపే కొన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి, కొన్ని టైం తీసుకోవాల్సి ఉంటాయి, కొన్ని ఇతర డిపార్ట్మెంట్కి నివేదించాల్సి ఉంటుంది, కొన్ని పలానా డిపార్ట్మెంట్కి మీరు వెళ్లాల్సి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళకి అవగాహన చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్కి ఇంటర్నల్ డెమోక్రసీ డెవలప్ కావాలని, ఎటువంటి మధ్యలో అవాంతరాలు లేకుండా నేరుగా పబ్లిక్ డిపార్ట్మెంట్ని, సబ్ రిజిస్ట్రార్ని లేదా ఆ హెల్ప్ డెస్క్లో ఉండే సీనియర్ అసిస్టెంట్ని నేరుగా అప్రోచ్ అవ్వాలని, ఇలాంటి వాటిని మరికొద్దిగా పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్షన్ కూడా డెవలప్ చేసుకోవాలని, డిపార్ట్మెంట్ మీద కక్షిదారులు కూడా ఒక రకమైన భరోసా, ఒక రకమైన అవగాహన కలిగి ఉండాలన్న ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది స్టార్టింగ్లో కొద్దిగా దీంట్లో హర్డిల్స్ ఉంటాయి, అంతమందికి అవగాహన లేకపోవచ్చు. అంతమందికి కూడా ఈ మీడియా ద్వారా మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని కక్షిదారులకు చేరినట్లయితే ఏ ప్రోగ్రామ్ అయినా మన ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం అయితే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసామో ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా 100% దాన్ని లక్ష్యాలను మనం చేరుకోగలమని ఆశిస్తూ ఇటువంటి డయాస్ని, ఇటువంటి వేదికల్ని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలని నేరుగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిందని, మీరే తీసుకెళ్లాలని మిమ్మల్ని మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. ఇటీవల చెన్నైలో భారతీయ విద్యాభవన్లో హ్యూమన్ రైట్స్ విభాగంలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది గండేటి కిషోర్ కుమార్కు హ్యూమన్ రైట్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా అందించారు. ఈ నేపథ్యంలో ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు వంగలపూడి నాగబాబు ఆధ్వర్యంలో డాక్టర్ గండేటి కిషోర్ కుమార్ను శాల్వా కప్పి పూలమాలతో సత్కరించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా, న్యాయవాదిగా హ్యూమన్ రైట్స్ విభాగంలో ప్రజలకు సేవలు అందిస్తున్న కిషోర్ కుమార్కు డాక్టరేట్తో గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టరేట్ గ్రహీత గండేటి కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా హ్యూమన్ రైట్స్ ద్వారా ఎన్నో కుటుంబాలకు న్యాయం అందించామని అన్నారు. ఈ డాక్టరేట్తో నాపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. న్యాయపరమైన అవసరాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి నాగబాబు, పలివెల దొరబాబు, గుల్లా ఆంకాలు, గుల్లా సూరిబాబు, వంగలపూడి రాజా, వేమగిరి రమణ, విప్పర్తి చిన్నబాబు, వేల్చూరు నూకరాజు, కొమ్ముకూరి రవి, జొన్నాడ విజయకుమార్, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు భద్రవరం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నన్ను సాధారణంగా ఇక్కడికి పిలిచి సన్మానానికి చేయడానికి పిలిచినటువంటి ఈ బాబు జగజ్జీవన్ రావు యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 17వ తారీఖున జరిగినటువంటి చెన్నైలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారి ద్వారా వచ్చినటువంటి డాక్టరేట్ని పురస్కరించుకొని ఈరోజు భద్రవరం యూత్ సభ్యులందరూ కూడా అన్నయ్య నీకు సన్మానం చేస్తాం, ఎందుకు మా జాతి బిడ్డవు కాబట్టి నువ్వు రావాలన్నా అని అనగానే నేను వచ్చి మరి నా ఇక్కడ అవి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను హ్యూమన్ రైట్స్ మిషన్లో గత 10 సంవత్సరాల నుంచి నేను హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటారు తెలుగులో. మానవ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే పేద, బడుగు, బలహీన వర్గాలకు, మైనారిటీ వాళ్లకు ఎక్కడైతే అక్రమంగా వాళ్ళని కేసులు పెట్టి హింసిస్తున్నారో వాళ్ళ తరపున నేను పోరాడి, అంటే చాలా మటుకు ఇక్కడ తక్కువ, నేను బయట ఎక్కువ రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఈ ఏరియాల్లో చాలా పెద్ద పెద్ద కేసులు నేను డీల్ చేసి ఎక్కడైతే గురుకుల పాఠశాలలు ఇవైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ పిల్లలకు సరైనటువంటి వసతులు ఏమీ కూడా లేనప్పుడు నేను ప్రభుత్వంతో మాట్లాడి, కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించి చేసినటువంటి కార్యక్రమాలు నన్ను గుర్తించి మా హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కేజీ బాలకృష్ణ, అంటే ఆయన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అండి, ఆయన నేను చేసినటువంటి సేవలు, నేను పంపించినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ చూసి నాకు ఆయన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళకి డాక్టర్ కిషోర్ కుమార్ గారికి మీరు డాక్టరేట్ ఇవ్వాలని ఆయన సిఫార్సు చేయడంతో ఈ నెల 17వ తారీఖుని నన్ను పిలిచి వాళ్ళు ఎంతో ఘనంగా ఈ పురస్కారాన్ని నాకు అందించినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది నేను ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుంటానో లేకపోతే నేను ఎవరో నన్ను చూసి ఇచ్చింది కాదు. నేను చేసినటువంటి పని, నేను ఏదైతే కష్టపడి ప్రజల కోసం నేను పనిచేశానో ఆ పనిని వాళ్ళు గ్రహించి నేను కష్టపడితే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి పురస్కారం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం కష్టపడితే జరగనటువంటి ఏదీ లేదు. ప్రతిదీ కూడా మనం కష్టపడితేనే, మనం కష్టపడి పనిచేసి మనం చేస్తేనే మనకి ఏ పనైనా జరుగుతుంది. కాబట్టి
ఈరోజు ఈ యూత్ సభ్యులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, జాతి విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే మీరు కష్టపడి మీరు ఏ పని చేసినా మనం అది సక్సెస్ అవుతుంది, మన జీవితాల్లో కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి ఈరోజు ఈ గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి సందర్భంగా మీరు అందరూ కూడా నన్ను పిలిచి ఈ సన్మానం చేసినందుకు ఈ భద్రవరం గ్రామస్తులకు మరియు మన ఎస్సీపేటలో ఉన్న మీరందరికీ, అలాగే యూత్ సభ్యులందరికీ కూడా నేను పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. భద్రవరం గ్రామం బాబు జగన్ యూత్ తరపు నుండి మన గంటేటి కిషోర్ కుమార్, హ్యూమన్ రైట్స్ గంటేటి కిషోర్ కుమార్ గారిని హ్యూమన్ రైట్స్ తరపు నుండి డాక్టరేట్ పురస్కారం చేసినందుకు మా తరపు నుంచి సన్మానం చేయడం పిలిచాము. అందుకు ఇచ్చేసిన పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీరు ఇంకా మరిన్ని సేవలు చేయాలని మా తరపు నుంచి మీకు విన్నపం చేసుకుంటున్నామండి. అలాగే ఇక్కడ మన యూత్ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని గౌరవంగా మనం చేసినందుకు నాకు వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన సంఘం తరపు నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతోనే అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజలు అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారని, పట్టించుకునే నాదులే కరువయ్యారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని, ఒక పక్క త్రాగునీరు లేక మరోపక్క విద్యుత్ సరఫరాకు అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు ఉండి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మంచినీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. సుమారు 25 రోజుల నుంచి నక్కపల్లి మండలంలో త్రాగునీటికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నక్కపల్లి, ఉప్పమాక, చందనాడ, చందొడ్డుగల్లు, ఈ చుట్టుపక్కల ఉన్న పాలాలు, కాగిత, ఈ గ్రామాల్లో నెల్లుపుడి, ఈ గ్రామాల్లో మంచినీరు దొరక్క ప్రజల సర్పంచులు ఉండేటప్పుడు వాళ్ళు ప్రజలకు మంచినీరు అందించేవారు. సర్పంచులు పదవీకాలం అయిపోయిన తర్వాత గ్రామాలు పట్టించుకున్న నాదులు కనిపించట్లేదు. ప్రభుత్వ అధికారులు కానీ, అలాగే వాటర్ స్కీమ్ కాంట్రాక్టులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. గతంలో నిరసన చేసిన సరే, నిరసన తెలియజేసిన సరే ఏదో 2 రోజులు ట్యాంక్తో నీరు ఇచ్చారు తప్ప దీనికి ప్రజలకు మంచినీరు ఇవ్వడానికి వీళ్ళు ముందు రావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మంచినీటి కోసం, అలాగే కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో గోల్కొండ మండల పరిధిలోని చిన్నయ్యపాలెం గ్రామ శివారు జంక్షన్ వద్ద శనివారం ఉదయం గోల్కొండ మరియు కేడిపేట పోలీసులు జరిపిన సంయుక్త తనిఖీలో గంజాయి పట్టుబడింది. ఈ దాడిలో 32 కేజీల గంజాయితో పాటు ఒక ఆటో, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గోల్కొండ ఎస్ఐ, కేడిపేట ఎస్ఐలు తమ సిబ్బందితో కలిసి చిన్నయ్యపాలెం జంక్షన్ వద్ద నిఘా పెట్టారు. ఆ సమయంలో ఒరిస్సాలోని మల్కన్గిరి ప్రాంతం నుంచి వస్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేశారు. ఆటోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో దాచిన 32 కేజీల గంజాయిని గుర్తించారు. ఒకరి అరెస్ట్, 2 పరార్. పోలీసుల తనిఖీల్లో ఆటో నడుపుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం వంచరి పంచాయతీ కృష్ణపురం గ్రామానికి చెందిన పాంగి రామమూర్తి అనే వ్యక్తి పట్టుబడగా, ఆటోలో ఉన్న మిగిలిన 2 నిందితులు వంతల లింగరాజు, పిన్నిపాడు గ్రామానికి చెందిన సిందేరి సుందరరావు పోలీసులను చూసి తప్పించుకొని పారిపోయారు. పట్టుబడిన నిందితుడిని విచారించగా ఒడిశా నుంచి ఈ గంజాయిని తీసుకువచ్చి లోతుగేడ బూదరాళ్ల మీదుగా తుని రైల్వే స్టేషన్కు తరలించి అక్కడ హిందీ మాట్లాడే వ్యక్తులకు కేజీకి 50,000 చొప్పున విక్రయించడానికి ప్లాన్ చేసినట్లు అంగీకరించారు. ఈ గంజాయి ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రామారావు, గోల్కొండ ఎస్ఐ ఋషికేశవరావు, కేడీపేట ఎస్ఐ మరియు సిబ్బందిని SC 704, PC 2453, PC 1899 ఉన్నతాధికారులు అభినందించారు. పరారైన మిగిలిన 2 నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు గోల్కొండ పోలీస్ స్టేషన్లో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా పట్టుకోవడం జరిగిందండి. 32 కిలోల గాంజా. దానికి సంబంధించి వివరాలు ఈరోజు మా ఎస్పీ గారికి మరియు ఈగల్ టీం వారికి వచ్చిన సమాచారం మేరకు, ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు మన రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు, గోల్కొండ ఎస్ఐ గారు రామారావు గారు, అలాగే కేడీపేట ఎస్ఐ ఋషికేష్ అండ్ సిబ్బంది అంతా కూడా అక్కడ గోల్కొండ చెన్నైపాలెం మధ్యలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక ఆటో బేరింగ్ నెంబర్ AB31TC0658 అన్న ఆటో వస్తుంది. ఆటోని మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేయగా అందులో ఉన్న 3 వ్యక్తులు ఉన్నారు. ఆటో నడిపిన వ్యక్తి కాకుండా మిగతా 2 కూడా అబ్స్కాండ్ అయిపోయారు. ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు పాంగి రామ్మూర్తి, తండ్రి బిభీషణ్, 28 సంవత్సరాలు, ఎస్టీ, కృష్ణాపురం గ్రామం, వంజరి పంచాయతీ, జీమాడుగుల మండలం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఈయన్ని మనం అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే పారిపోయిన వాళ్ళిద్దరూ కూడా వంతల లింగరాజు, సిందేరి సుందర్రావు అని చెప్పేసి వాళ్ళు పిన్నపాడు విలేజ్, పప్పులూరు గ్రామం, మల్కనగిరి, ఒరిస్సా అండి. వీళ్ళు ఈయన ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పప్పులూరు దగ్గర నుంచి ఈ గాంజా ఈయన ఆటో తీసుకొని వెళ్ళి ఆటోలో ఒక సీక్రెట్ అల్మరా టైప్లో కూడా తయారు చేశారనమాట. ఈ వంతల లింగరా తయారు చేయించిన తర్వాత అందులో 32 కిలోల గాంజాని లోడ్ చేసి దాన్ని సీక్రెట్గా దాచి వస్తుండగా మనకి ఈరోజు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాం, ఏ విధంగా వాళ్ళు ఆటోలో కన్సీల్ చేశారు ఈ గంజాయిని అన్నది. అయితే ప్రస్తుతం అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మల్కన్గిరి పప్పులూరు దగ్గర ఈ గాంజాని తీసుకొని వచ్చి తుని వరకు తీసుకెళ్లిన తర్వాత ఎవరైతే ఇప్పుడు పారిపోయిన వ్యక్తి ఉన్నాడో వంతల లింగరాజు, సిందేరి సుందర్రావు, వాళ్ళు మళ్ళీ తుని దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతారు అని చెప్పేసి ఈయన తెలియపరుస్తున్నారు. మిగతా వివరాలంతా కూడాను మనం ఎప్పుడైతే ఈ లింగరాజుని, సుందర్రావుని అరెస్ట్ చేస్తామో ఎక్కడికి డెస్టినేషన్ అన్నది మనకి తెలుస్తుంది. అట్లాగే సోర్స్ కూడా ఇక్కడి నుంచి ఈ వంతెల లింగరాజుని ఇంకా ముందుకు ఏముందా అన్నది మనం వెరిఫై చేయాల్సి ఉంది. దాన్ని ఇమీడియట్గా కూడా ఈ విషయాన్ని గాంజా సీజ్ చేసిన విషయాన్ని ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా ఎంటైర్ టీమ్ని అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ ఆల్సో కంగ్రాచులేటింగ్ ది టీమ్. అట్లాగే దీన్ని ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వివరాలు కూడా రాబడతాం. ఈయన్ని ఇంట్రాగేట్ చేస్తే ఈ నెలలోనే ఒక 3 times ఈయన తీసుకొని వెళ్ళారు అని చెప్తున్నారు. ఆ వివరాలు కూడా ఆ 3 times కూడా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే వివరాలు కూడా తెలియపరుస్తాం. 20 lakhs అండి. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా ఆదేశాలతో నాపై నమ్మకం ఉంచి వైసీపీ రాష్ట్ర ఏసీ సెల్ సెక్రటరీగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను రాష్ట్ర ఏసీ సెల్ సెక్రటరీ బోడపాటి సతీష్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి పనిచేసినందుకు సరైన సమయంలో రాజకీయ హోదా కల్పించారని, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు బోడపాటి సతీష్ కుమార్. నేను పార్టీ రిలీజ్ చేసిన రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా నన్ను పార్టీ నియమించినందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే తుని ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారికి నా కృతజ్ఞతలు. అలాగే పార్టీకి మీదట ఎస్సీల పట్ల జరిగే అన్యాయాలపై ఎటువంటి పిలిపించినా కానీ నేను చురుగ్గా పాల్గొని దానిపై పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ బలోపేతానికి అలాగే నియోజకవర్గ బలోపేతానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరొకసారి దాడిశెట్టి రాజా గారు గెలుపుకి ఎంతగానో కృషి చేస్తానని, ఈ పదవితో నాకు మరింత బాధ్యతలు పెరిగినట్లు ఉన్నాయి. ఈ పార్టీకి బలం చేకూర్చేలాగా నేను పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తాను.
పెదపూడి పోలీస్ స్టేషన్ వద్ద అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10 నుంచి 15 రోజులుగా పెదపూడి మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతున్న పరిస్థితి, పెద్ద ఎత్తున మట్టి రవాణా చేస్తూ ఇటు రోడ్లను ధ్వంసం చేయడమే కాదు సాక్షాత్తు కాలువ గట్లను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి నిన్నటి రోజున దృష్టికి రావడం జరిగింది. కంకణాల కోట్ డ్రైన్ గట్టును కూడా తవ్వుతున్నారనేది నిన్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారని, నిన్న మేము మండలంలో పర్యటించినప్పుడు ఎంపీ నేను పర్యటించినప్పుడు కొంతమంది గ్రామస్తులు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపైన గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి పర్యటన ముగించుకొని వెళ్ళిన తర్వాత నేను అధికారులతో సమీక్షించుకొని ముఖ్యంగా తహసీల్దార్ ఎస్ఐతో సమీక్షించి ఈ రాత్రి సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించి ఎక్కడైతే అక్రమంగా మట్టి రవాణా జరుగుతుందో అన్నింటిపైన యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. మట్టి రవాణా పేరుతో ప్రకృతిని, ప్రభుత్వ ఆస్తులను సర్వనాశనం చేసే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. నిజాయితీ గల రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. రోజులుగా పెదపూడి మండలంలో మట్టి మాఫియా చెలరేకపోతున్న పరిస్థితి, పెద్ద ఎత్తున మట్టి రవాణా చేస్తూ ఇటు రోడ్లను ధ్వంసం చేయడమే కాదు సాక్షాత్తు కాలువగట్టును కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి నిన్నటి రోజున నా దృష్టికి రావడం జరిగింది. కంకణాలకు డ్రైన్ గట్టును కూడా తవ్వుతున్నారు అనేది నిన్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. నిన్న మేము మండలంలో పర్యటించినప్పుడు, ఎంపీ గారు నేను పర్యటించినప్పుడు కొంతమంది గ్రామస్తులు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపైన గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు పర్యటన ముగించుకుని వెళ్ళిన తర్వాత నేను అధికారులతో సమీక్షించుకొని ముఖ్యంగా తహసీల్దార్ గారు, ఎస్ఐ గారితో సమీక్షించి ఈ రాత్రి సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించి ఎక్కడైతే అక్రమంగా మట్టి రవాణా జరుగుతుందో అన్నిటిపైన యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అనేక మంది ఎవరైతే ఈ మట్టి అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్ళు కూడా కూటమి నాయకుల్ని, నన్ను చెడ్డ చేయడం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో రాత్రి అటు పోలీసు, ఇటు రెవెన్యూ యంత్రాంగం రెండు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తే 2 ప్రొక్లైనర్సు, అదేవిధంగా 7 లారీలు సీజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వ పరంగా, చట్టపరంగా తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్రమ మట్టి రవాణా చేసేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ప్రజలు కానీ లేకపోతే కొంతమంది రైతులు వారి పొలంలో మట్టి సరి చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది దానిపైన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. ఇందులో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, అందరూ చేస్తూ ఉన్నారు. బయట నీతులు చెప్పేవాళ్ళు ఇక్కడ అవినీతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. అటువంటి వారిపైన కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారో వారు కూడా ఈ అవినీతిలో భాగస్వాములుగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అవి ఎంతవరకు వాస్తవమో నేను 1-2 రోజుల్లో సంపూర్ణంగా సమాచారం సేకరించి ఎవరిని ఉపేక్షించేది లేదు. మట్టి రవాణా చేసి లేదా వారి పొలంలో వారు చేసుకుంటున్న రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవ్వరు నా పేరు కానీ, కూటమి నాయకుల పేరు కానీ, అధికారుల పేరు కానీ చెప్పినా ఎవరు నమ్మాల్సిన పని లేదు. వెంటనే నాకు తగిన సమాచారం ఇవ్వమని కూడా కోరుతా ఉన్నా. నాకు తగిన సమాచారం ఇచ్చి నేనే స్వయంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా అధికారుల్ని ప్రోత్సహిస్తాను. ఈ అవినీతి అక్రమ మట్టి రవాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రోత్సహించేది లేదు. ముఖ్యంగా ఇది రోడ్లు పాడవుతుందో ఇంకోటో కాదు, ప్రకృతి సర్వనాశనం అవుతున్న పరిస్థితి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అందుకోసం ఈరోజు ఆ సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే నేరుగా ఇక్కడికి వచ్చి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతులందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అక్రమ రవాణా మట్టిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కుపాదంతో అణిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూడా వాడేస్తున్నారు, చూసుకోండి కొంతమంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందుంటానని స్పష్టం చేసిన హోంమంత్రి. అత్యాచార కేసులో వైసీపీ రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటుందని ఎద్దేవా చేసిన అనిత. పరిసరాల పరిశుభ్రతపై అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చిన గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. సాలూరు గాంధీనగర్ రోడ్లో శానిటేషన్ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో పర్యటించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి. కాంజేగుల నుంచి సావుపురం వరకు నిర్మించిన రోడ్ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లితో కలిసి ప్రారంభించిన పురంధేశ్వరు. రాజకీయ చరిత్ర కలిగిన వైఎస్ కుటుంబంపై యనమల దిగజారు వ్యాఖ్యలు చేయడం సరికాదన్న మాజీ మంత్రి దాడిశెట్టి. వైఎస్ జగన్ జీన్స్ పై మాట్లాడుతూ రామకృష్ణుడు పెద్దరికాన్ని పోగొట్టుకున్నారని విమర్శించిన రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.